వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, టెలికమ్యూనికేషన్ విభాగంలో భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. మరొక విషయం ఏంటంటే, చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి వెళ్ళగలరు. మీరు చేసే లైక్ వలన వీడియో అవసరం ఉన్న చాలామందికి చేరుతుంది, కాబట్టి లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, ఐటీబీపీఎఫ్ నుంచి టెలికమ్యూనికేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ల నియామకానికి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ఖాళీలను పరిశీలిస్తే, ఎస్ఐ విభాగంలో 96 ఖాళీలు ఉండడం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ విభాగంలో 383 ఖాళీలు ఉండడం జరిగింది. ఇక కానిస్టేబుల్ విభాగంలో 51 ఖాళీలు ఉండడం జరిగింది. ఈ మొత్తం పోస్టులలో ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 10% సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ ఆ 10% సీట్లకు ఎక్స్ సర్వీస్ మెన్ వారు లేనట్లయితే నాన్ ఎక్స్ సర్వీస్ మెన్ వారిచే ఆ సీట్లను భర్తీ చేయడం జరుగుతుంది. ఇక సాలరీ విషయాన్ని పరిశీలించినట్లయితే, ఎస్ఐ విభాగం వారికి 35,400 నుంచి 1,12,400 వరకు అనేది ఉండడం జరుగుతుంది. ఇక హెడ్ కానిస్టేబుల్ విషయానికి వస్తే 25,500 నుంచి 81,100 వరకు ఉండడం జరుగుతుంది. ఇక కానిస్టేబుల్ విషయానికి వస్తే 21,700 నుంచి 69,100 వరకు ఉండడం జరుగుతుంది. వీటితో పాటుగా ఇతర అలవెన్సులు కూడా చెల్లించడం జరుగుతుంది. ఇక ఏజ్ విషయాన్ని పరిశీలించినట్లయితే, ఎస్ఐ విభాగం వారికి 20 నుంచి 25 మధ్యలో ఉండాలి. అదే హెడ్ కానిస్టేబుల్ వారికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అదే కానిస్టేబుల్ వారికి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి పరిశీలిస్తే, ఎస్ఐ విభాగం వారికి బీఎస్సీ ఎంపీసీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కోర్సులో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పూర్తి చేసిన వారు అర్హులని చెప్పవచ్చు. ఇక హెడ్ కానిస్టేబుల్ విభాగం వారి క్వాలిఫికేషన్ వివరాలను పరిశీలించినట్లయితే, ఇంటర్మీడియట్ను ఎంపీసీలో 45% మార్కులతో పాస్ అయిన వారు లేదా 10థ్తో పాటు ఐటీఐ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ లేదా కంప్యూటర్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులని చెప్పవచ్చు. ఇక కానిస్టేబుల్ విభాగం వారికి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందని పరిశీలించినట్లయితే, 10th పాస్ అయిన వారు అర్హులని చెప్పవచ్చు. కానీ ఐటీఐ పూర్తి చేసిన వారికి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారికి 5 మార్కులు, డిప్లొమా పూర్తి చేసిన వారికి 3 మార్కులు, ఐటీఐ పూర్తి చేసిన వారికి 2 మార్కులు అనేది బోనస్ మార్కులుగా కలపడం జరుగుతుంది. అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముందు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు ఈ 2 టెస్టులను క్వాలిఫై అయిన అభ్యర్థులకు రిటర్న్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. రిటర్న్ టెస్టులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం కావడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 14 డిసెంబర్ 2024 అర్ధరాత్రి 11:59 వరకు ఉండడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు ఎవరైతే అప్లై చేయదలుచుకున్నారో వారు చివరి నిమిషం వరకు ఎదురు చూడకుండా వెంటనే అప్లై చేసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఛానల్ను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్.